హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకి ఒక మంచి కర్రీతో మీ ముందుకు రావాలనుకున్నాను. అది ఎందుకు ఈరోజు మీరే డైరెక్ట్గా వచ్చారు అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. నిజమే, ఎందుకు ఎప్పుడు మీరు కనిపించకుండా వీడియోస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ టైం నేను ఇలా మీ ముందుకు డైరెక్ట్గా కనిపిస్తూ రెసిపీ గురించి చెప్దామని చెప్పేసి ఈ వీడియోలకైతే మేము ముందుకు వచ్చేసాను. సో అదేం కర్రీ అంటే ఈరోజు సండే కదా, సండే రోజు మనం చికెన్ తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి ఆ చికెన్ కర్రీ చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా ఫస్ట్ టైం కుకింగ్ చేసేవాళ్ళు కానీ బ్యాచులర్స్కి కానీ చాలా యూస్ఫుల్ అయ్యే చికెన్ కర్రీ అనమాట. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా చేయాలి మేము అనుకున్నప్పుడు కూడా మనం ఇలా ట్రై చేయొచ్చు అనమాట. సో అందుకని ఈ రెసిపీని నేను నా వాయిస్తో డైరెక్ట్గా మీతో కనిపిస్తూ చేయాలని చెప్పేసి మీ ముందుకు వచ్చేసాను. సో మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు అడిగిన వాళ్ళ కోసం ఇలా నేను ట్రై చేస్తున్నాను. సో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఇంకేదైనా మంచిగా చేయమని చెప్పాలి అనుకున్నా నా కమెంట్స్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం నాకు సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ చూసి మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి. అలానే కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీ అయితే చూసేద్దాం. ఈరోజు చికెన్ అయితే మేము 1/2 kg తీసుకొచ్చాం. సో 1/2 kg నేను ఎట్లా కొలతలు అవన్నీ చెప్తున్నానో మీరు క్వాంటిటీని బట్టి మార్చుకోండి. మీరు ఒకవేళ కేజీ తీసుకున్నా 2 kgs తీసుకున్నా డబుల్ క్వాంటిటీ తీసుకొని మీరు ఆ కొలతలు అవన్నీ తీసుకోవచ్చు అనమాట. సో నేను ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, రండి చూసేద్దాం. సో ఇంకా మనం ఇప్పుడు ఈ చికెన్ కర్రీ ఎలా ట్రై చేయాలో చూపించేస్తాను. నేను ముందైతే చికెన్ని 1/2 kg అయితే తీసుకున్నాను, మీకు చెప్పాను కదా. ఈ 1/2 kgలో మనం ఏమేమి వేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇందులో ఫస్ట్ మనం పసుపు అయితే తీసుకుందాం. ఇందుకు కొంచెం లైట్గా కొంచెం వేస్తే సరిపోతుంది. లైట్ సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే రాళ్ళు ఉప్పు వేసామంటే కొంచెం కలవడం కొంచెం కష్టం. ముక్కకి పట్టాలి అంటే ఎప్పుడైనా సాల్ట్ వేసుకుంటే బెస్ట్ అనమాట. సో సాల్ట్ అయితే వేసుకున్నాం. అలానే కొంచెం కారం మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఉప్పు కారం అనేది మనం కొలతలు అయితే చెప్పలేము కదా, మనకు సరిపడినంత వేసుకుందాం. నేను ఒక 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. సో అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది నేను తీసుకుంది 1/2 kg కాబట్టి నేను 1 స్పూన్ అయితే వేస్తున్నాను. 1/2 kgకి కొంచెం అయితే సరిపోతుంది, మరి ఎక్కువ వేయకండి, కొంచెం టేస్ట్ మళ్ళీ మారిపోతుంది అనమాట. సో అట్లనే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి అవి కూడా కొంచెం వేసుకుందాం. ఇది ధనియాల పొడి అనమాట. నేను కొంచెమే వేస్తున్నాను, మళ్ళీ కర్రీలో కొంచెం ఎక్స్ట్రా మళ్ళీ లాస్ట్లో కొంచెం క్వాంటిటీ తగ్గిన తర్వాత వేస్తూ ఉంటాను. సో నేను గరం మసాలా అవన్నీ కూడా కొంచెం లైట్గా వేస్తున్నా. మీకు కావాలంటే చికెన్ మసాలా కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకు చూసారు కదా, కొంచెం ఇందులో వేసి మళ్ళీ కర్రీలో కావాలంటే మీరు కర్రీలో అయినా వేసుకోవచ్చు, ఇందులో అయినా వేసుకోవచ్చు. అండ్ లాస్ట్ కొంచెం జీరా పౌడర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే కొంచెం చేదులా వస్తుంది, ఎక్కువైనా కూడా కొంచెం బాగోదన్నమాట. సో అది వేసి లాస్ట్లో మనం కొంచెం పెరుగు అయితే వేసుకుందాం. నేను ఇంట్లో పెరుగు లేదని చెప్పేసి బయట ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. పెరుగు అనేది 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది, మరి ఎక్కువ వేసినా కొంచెం టేస్ట్ మళ్ళీ అంటే మనం తీసుకుంది 1/2 kg కాబట్టి. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఎక్కువ ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి నీట్గా. చూసారు కదా, ఇందులో పసుపు, ఉప్పు, కారం, పెరుగు, కరివేపాకు, కొంచెం మీకు కొత్తిమీర ఉన్నా వేసుకోండి. అలానే గరం మసాలా, ధనియాల పొడి, జీరా పౌడర్ ఇవన్నీ వేసాను అనమాట. కొంచెం ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది ఎంత మంచిగా కలిపి ఎంత బాగా నీట్గా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 1 hour అలా మ్యారినేట్ చేసుకోవచ్చు. లేదు మాకు టైం లేదు అని అనుకుంటే మాత్రం ఇలానే మీరు ఇప్పుడే డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసి మీరు కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో నేనేంటంటే మాకు కొంచెం టైం ఉంది కాబట్టి నేను ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ముక్కకి ఉప్పు కూడా చాలా బాగా పడుతుంది, అందుకే నేను ముందే ఉప్పు అయితే వేస్తున్నాను. మీరు కర్రీ చేసేటప్పుడు కావాలంటే మీరు ఏమైనా తక్కువ ఉన్నా మళ్ళీ మీరు ఒకసారి టేస్ట్ చేసి మీకు సరిపోలేదంటే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పింది 1/2 kgకి మాత్రమే చెప్పాను క్వాంటిటీ అనేది. మీరు ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీని మీరు కావాలనుకుంటే కేజీకి మీరు కొంచెం ఎక్కువైతే వేసుకోండి.
ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసాను కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఇది మ్యారినేట్ చేశాను కదా, తీసుకెళ్ళి కొంచెం సేపు నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇది 10:30 అయింది, ఒక 11:30 వరకు 1 అవర్ మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. లేదు మీరు బయటైనా పెట్టుకోండి, కాదు అంటే మీరు ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే కొంచెం జ్యూసీగా వస్తుంది అనమాట, ముక్కలు కూడా కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. సో అందుకనే ఫ్రిడ్జ్లో ఉంటే పెట్టుకోండి, లేదు అంటే మీకు టైం లేదంటే అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసి చేసేసుకోండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇంకొకటి ఏంటంటే మీరు కావాలి అనుకుంటే ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కావాలన్నా మీరు ఇందులో వేసుకోవచ్చు. సో నేను ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ అయితే ఏం వేయలేదు, మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది మనం ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుందాం. ఒక 1 అవర్ అయితే నేను మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. సో మొత్తం పెట్టేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేద్దాం. ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం. 1 అవర్ అయితే మ్యారినేట్ చేస్తాను అన్నాను కదా, 1 అవర్ కాదు 1.5 అవర్ వరకు అయితే నేను ఫ్రిడ్జ్ లోనే పెట్టేస్తున్నాను. సో ఇంకా ప్రాసెస్ అయితే ఎలా చేయాలో చూసేద్దాం రండి. సో ఫస్ట్ అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇందులోకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. చికెన్ కర్రీ కాబట్టి కొంచెం మసాలాలు అవి ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో చూసి అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఉన్నాం. సో అందరూ చికెన్ కర్రీ అంటే నేనైతే ఫస్ట్ లో పెళ్లి కాక ముందు అసలు చికెన్ టచ్ కూడా చేసేదాన్ని కాదనమాట. నాకు అంత ఇదిగా ఉండేది, నాకు భయం అని, ఫిష్ కూడా అలా పట్టుకోవాలని నాకు భయం అని అట్లా ఉంటుండే. సో పెళ్ళైన తర్వాత ఏదైనా సరే తప్పదు చెయ్యాలి, అది కూడా హస్బెండ్ కోసం అత్తమామలకి వెళ్ళినప్పుడు చేయాలి కాబట్టి నేను అలానే నేర్చుకున్నాను. సో ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయింది ఫిష్ కూడా పట్టుకోవడం చేయడం అనేసి. అలా ఉంటుంది మన లేడీస్, ఏదైనా అనుకున్నామంటే ఖచ్చితంగా చేసి చూస్తూ ఉంటాం అనమాట. సో ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీరా వేసుకుందాం. ఇందులోకి మనం ముందు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అనమాట. నేను ఒక 4 ఆనియన్స్ అయితే చిన్నవి కట్ చేసుకున్నాను. చూడండి, చిన్న ముక్కలకి అయితే కట్ చేసుకోవాలి. ఇవైతే వేసుకుందాం. చెప్పాను కదా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. సో చూసి అయితే వేసుకోవాలి. చికెన్ కర్రీ కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. చికెన్ కానీ ఫిష్ కర్రీస్కి ఇలాంటి వాటికి మనకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం మంచిగా ఉంటుంది కదా. సో అందుకని ఆయిల్ ఎక్కువే పడుతుంది, చూసి అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం బిర్యానీ ఆకు అయితే ఉంది కదా, అదైతే వేస్తున్నాం టేస్ట్ కోసం అనమాట. సో ఆకు వేసేసి కొంచెం కలుపుకున్నాం. ఇవి కొంచెం మగ్గాలి, కొంచెం టైం పడుతుంది. అలా మంది పెళ్ళైన తర్వాత ఇలా వంటలన్నీ నేర్చుకుంటూ ఉంటారు కదా. సో అలాగే చాలా మంది ఉండొచ్చు. మీరు కూడా ఇంతేనా? పెళ్లికి ముందు అసలు కిచెన్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి, చూద్దాం నాలా ఎవరు ఉన్నారని. నేను కిచెన్ లోకి వెళ్ళకుండా ఏం లేను, సో చేస్తుండే. బట్ చికెన్ ఇట్లాంటివి అయితే ఎక్కువ చేయలేదు. ఏదో చిన్న కర్రీస్ చేస్తుండే, ఏదైనా మ్యాగీ, ఎగ్ ఫ్రై అలాంటివి, పొరుటు చేస్తారు కదా, సో అలాంటివి, పప్పు కానీ అట్లాంటివి కొంచెం చేస్తుండే, మరీ అంత అయితే చెయ్యను. సో పెళ్ళైన తర్వాత అన్ని మనకి అలవాటు అయిపోయింది. బిర్యానీలు చేస్తుంటాం, ఫిష్ కర్రీస్ కానీ, చికెన్ తో చాలా వెరైటీస్, పకోడీలు అని ఇట్లాంటివి చాలా చేస్తూ ఉంటాం కదా. సో నేను కూడా అంతే మీలానే. సో ఇట్లా మధ్యలో కలుపుకుంటూ ఉన్నాం, ఎందుకంటే ఇది అడుగంటుకోకుండా ఆనియన్స్ అనేవి. ఈ ఆనియన్స్ కొంచెం ఫాస్ట్ గా వేగాలి కాబట్టి కొంచెం ఇందులో కొంచెం పసుపు అండ్ సాల్ట్ అయితే యాడ్ చేద్దాం, కొంచెం త్వరగా వేగుతాయి. ఇందాక చికెన్ లో మనం పసుపు వేసి ఉన్నాం, సో కొంచెం చూసి వేసుకోండి. అలానే ఆల్రెడీ చికెన్ లో మనం సాల్ట్ వేసున్నాం కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం లైట్ గా, అంటే ఆనియన్స్ వరకే కాబట్టి ఒక హాఫ్ కన్నా హాఫ్ లో హాఫ్ అనుకోండి, అలా కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకున్నాం. మనం చికెన్ లో వేసున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుందాం. ఆనియన్స్ త్వరగా వేగుతాయి అనమాట సాల్ట్ వేస్తే. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం చికెన్ వేస్తాం కదా, త్వరగానే ఇంక ఇవి కొంచెం ఉడికినా చాలు. ఆనియన్స్ మనం చికెన్ వేసిన తర్వాత ఇంకొంచెం మంచిగా మగ్గుతాయి కాబట్టి. ఇప్పుడు ఉప్పు వేస్తాం కదా, ఒక 2 మినిట్స్ అయితే వేగనిద్దాం. ఒక 2 మినిట్స్ ఆనియన్స్ వేగలేదో చూద్దాం. ఒక 2 మినిట్స్ వేగినా సరిపోతుంది. ఆనియన్స్ చూసారు కదా, కొంచెం మంచిగా వేగింది. ఇలా కొంచెం వేగినా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ మ్యారినేట్ చేసాం కదా,
ఆ చికెన్ అంతా మ్యారినేట్ చేసిన చికెన్ 1.5 అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. 1 అవర్ కంటే ఎక్కువ పెట్టాను. ఇంకా ఎక్కువసేపు కూడా ఉంచుకోవచ్చు మన టైంని పట్టేసి. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా, చికెన్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా, ఒక 20 మినిట్స్ పట్టచ్చు, హాఫ్ అన్ అవర్ పట్టచ్చు. ఫస్ట్ మూత పెట్టేసి అయితే ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చికెన్ వేసాను కదా, సో ఒక 5 మినిట్స్ తర్వాత అసలు ఉడికిందా లేదా, దాంట్లో వాటర్ కంటెంట్ వస్తుంది కదా, ఒకసారి అయితే చెక్ చేద్దాం. లేదంటే మొత్తం అడుగంతా అంటుకొని పోతుంది. సో ఒకసారి చూస్తే మొత్తం ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా ఎంత వాటర్గా వచ్చేసిందో, కనిపిస్తుందా మీకు? వాటర్ ఇట్లా వాటర్గా వచ్చేసింది. ఈ వాటర్తోనే మనం ఈ చికెన్ అంతా ఉడికించుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి చికెన్ పీసెస్ అన్నీ ఏంటంటే మనకి కొంచెం జ్యూసీగా మెత్తగా చాలా బాగుంటాయి. ఎవ్రీ టైం నేను ఇలా చెయ్యను, ఒక్కొక్కసారి ఒక్కొక్క వేలో ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడు చేసేది ఎలా అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను, చాలా రోజులైంది. మీరు కావాలనుకుంటే చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, లేదంటే నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. ఇది ఇంకో రకంగా చేస్తున్నా, అది వేరే రకంగా అనమాట. ఇలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంట వేసుకుంటుంది. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. 10 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాం. చూసారు కదా వాటర్ ఇంకా వస్తూనే ఉన్నాయన్నమాట. ఈ వాటర్ తోటే మనకి చికెన్ అంతా ఉడికిపోతుంది. సో ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు. కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఇదిగోండి ఇలా అడుగు అంటుకుంటుంది. స్మెల్ మాత్రం లాలీపాప్. కొంచెం సేపు ఆ వాటర్ అంతా ఉడికిపోయే వరకు ఉడికించుకున్నాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా వాటర్ అంతా ఎనిగిపోయింది అనమాట. ఇంకా లాస్ట్ స్టేజ్లో ఒక చిన్న సైజ్ టమోటాని అయితే వేస్తున్నాను. అంటే ఎక్కువ వేయకుండా, టమోటా కావాలంటే వేయచ్చు, లేదంటే లేదు. నేను మాత్రం ఒక్క చిన్న సైజ్ టమోటాని వేస్తున్నాను. సో మనకు కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి టమోటా వేస్తున్నా, లేదంటే అవసరం లేదు. ఫ్రైలా కావాలంటే అస్సలు అవసరం లేదు, అలా నేను చేసుకోవచ్చు. సో టమోటా వేసాను కదా, కొంచెం ఆ టమోటా కూడా మగ్గే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఒక మగ్గే వరకు అయితే ఇంకో 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. టమోటా వేసాను కదా, మగ్గిందో లేదో ఒకసారి చూద్దాం. చూసారా మొత్తం గుజ్జంతా ఎనికిపోయింది, ఇంకా లైట్గా ఉందన్నమాట. ఇప్పుడే మనం ఉప్పు కారం అది చూసుకొని వేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ అయితే పోస్తున్నాం, మాకు కొంచెం గ్రేవీలా కావాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే పోసాను. ఇందులో కొంచెం నేను కారం వేస్తున్నా, లైట్గా 1/2 స్పూన్. మీకు సరిపోకపోతే వేసుకోవాలి, లేదంటే అవసరం లేదు. లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొంచెం పించ్ ఆఫ్ ధనియాల పొడి అనమాట. ఎక్కువ వేయట్లేదు, ఆల్రెడీ వేసున్నాం, మళ్ళీ ఎక్కువ అవుతుందని. సో ఇప్పుడు వాటర్ వేసాను కాబట్టి ఇంకొంచెం వరకు ఒక 5 మినిట్స్ అవి కూడా ఉడికితే సరిపోతుంది. ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇలా మీరు గ్రేవీ లాగైనా ఉంచుకోవచ్చు, లేదా ఫ్రై లాగైనా ఉంచుకోవచ్చు. చూసారా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది, కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్ ఇంకా 5 మినిట్స్ తర్వాత అనమాట వాటర్ పోసాను కదా, మొత్తం ఇంకిపోయింది. మాకు కొంచెం గ్రేవీ లాగే కావాలి కాబట్టి ఈ వాటర్గా ఉన్నప్పుడే తీసేస్తున్నా. ఇంతే, మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఇలా గ్రేవీగా వచ్చేసింది. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది కదా, మా వారు కూడా వచ్చేసారు. సరే అని తినేద్దామని రెడీ అవుతున్నాం అనమాట. ఇలా వేడి అన్నం వేసుకొని మనం చేసిన చికెన్ కర్రీ వేడిగా వేసుకొని తింటే అసలు ఆ కిక్కే వేరు. అసలు టేస్ట్ ఎలా వచ్చిందో ఇప్పుడు మా వారు చెప్తారు, నేను చెప్తాను, ఒకసారి చూసేయండి. చికెన్ కర్రీ ఇలా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు.
సో మాకు ఇద్దరం కలిసి తినడం అలవాటు అనమాట. రోజు మేము ఇట్లనే కలిసి తింటాము. ఎప్పుడైనా మా వారు లేట్ అయితే నేను ఒక్కదాన్ని తినేస్తాను. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను తినేసి. మీరు నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసే మీరు తెలిసిపోతుందన్నమాట. చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుండింది. ఇంత ఈజీగా ఇంత టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో ఇలా మేము మాట్లాడుకుంటూ భోంచేస్తూ ఉన్నామన్నమాట. అసలు ముద్ద నోట్లో పెట్టుకోగానే నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు అందుకే ఇంకా గ్యాప్ లేకుండా తింటున్నాను అనమాట. ముక్క కూడా కరెక్ట్గా మంచిగా ఉడికింది. సో మా వారిని అడుగుతున్నాను ఎలా ఉంది ఏంటి, మన సబ్స్క్రైబర్స్కి చెప్పు అని చెప్పేసి చెప్తున్నా. సో మా వారు కూడా తినేసి ఎలా ఉందో చెప్తారో చూడండి. నిజంగా చాలా బాగుంది. వీడియో కోసం అని మాత్రం కాదు, చాలా బాగా వచ్చింది కర్రీ కూడా. మీరు ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా అనిపించిందో. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అలానే వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై.